సెప్టెంబర్ 7వ తారీఖున సంభవించబోయే ఈ చంద్రగ్రహణ ప్రభావం వృషభరాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది అన్న విషయానికి వస్తే, చాలా వరకు కూడా చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా వీరికి కన్ఫ్యూజన్ బాగా కూడా ఎక్కువైపోతుంది. నిర్ణయాలు తీసుకోలేక ఏమి చేయాలో, ఎప్పుడు చేయాలో తెలియక వీరు కొంతకాలం పాటు ఇబ్బంది పడతారు. ప్రధానంగా నలుగురిలో ఉన్నప్పుడు కానీ, నలుగురితో మాట్లాడేటప్పుడు కానీ వీరి పేరు ప్రతిష్టకు భంగం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి పేరు ప్రతిష్ట చాలా ఇంపార్టెంట్. కాబట్టి అటువంటి వాటికి భంగం కలగకుండా మనం ప్రవర్తించడం, మనకి ఏదైనా కూడా ఇతరత్ర చెడు వ్యసనాలు ఉంటే వాటి నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయడం చాలా మంచిది. ఏదో ఒక రకంగా నిరుత్సాహం మాత్రం ఈ రాశి వారికి తప్పకపోవచ్చు అని చెప్పవచ్చు. ముఖ్యంగా వీరేం చేయాలి? తొందరపడకుండా నిదానంగా ఆలోచించి మాట్లాడడం మంచిది. ఎదుటి వ్యక్తులు ఏదన్నా కూడా వీరిని రెచ్చగొట్టేలా మాట్లాడినా, ప్రేరేపించేలా మాట్లాడినా వెంటనే రియాక్ట్ అవ్వకుండా కాస్త ఆలోచించి మాట్లాడడం. ముఖ్యంగా ఎదుటి వ్యక్తితోటి మాట్లాడు కఠినంగా మాట్లాడకుండా కాస్త ప్రశాంతంగా, సున్నితంగా మాట్లాడడం వీరికి చాలా మంచిది. ఇక ఈ గ్రహణ ప్రభావం అత్యంత అనుకూలంగా మారడం కోసం వీరేం చేయాలంటే, మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేసే ప్రయత్నం చేయడం, వీలుంటే గ్రహణ సమయంలో చేయడం, లేకపోతే మరుసటి రోజు ఉదయాన్నే చేసే ప్రయత్నం చేయడం చాలా మంచిది.